టర్మ్ ఇన్సూరెన్స్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మనం ప్రతిరోజు ఎక్కడొక చోట వింటూనే ఉంటామండి. అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి సరిగ్గా అవగాహన లేకుండా తీసుకుంటే ఖచ్చితంగా మనం నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. నేను గ్యారంటీగా చెప్పగలను 90% ఆఫ్ ది ఆడియన్స్ కి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవాల్టికి కూడా తెలియదు. వాటి గురించే మనం ఇవాళ మన ఫినాన్స్ ఎక్స్పర్ట్ అయిన కౌశిక్ గారిని అడిగి తెలుసుకుందాం. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అందరికి ఎందుకు ఇవ్వరు? క్లియర్ గా చెప్తా 1 minute లో. ఎవరి మీద అయితే ఫినాన్షియల్ డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. అంటే ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు, ఆయనే డబ్బు సంపాదిస్తున్నాడు, వాళ్ళ కుటుంబం అంతా అతని యొక్క ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంది. అంటే ఒకరే సంపాదిస్తున్నారు, ఆ సంపద మీదే ఫ్యామిలీ అంతా డిపెండ్ అయి ఉంది. ఆ ఫ్యామిలీ మొత్తాన్ని ఫినాన్షియల్ డిపెండెన్స్ అంటారు. ఓకే. సో ఎవరికైతే ఫినాన్షియల్ డిపెండెన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తుంది టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్, ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరికైతే స్టేబుల్ ఇన్కమ్ వస్తుందో వాళ్ళకి ఇస్తారు. లేదా బిజినెస్, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ ద్వారా ఎవరికైతే స్టేబుల్ ఇన్కమ్ వస్తుందో వాళ్ళకే ఇస్తారు. నేను అన్ఎంప్లాయిడ్ అనుకోండి, నాకు ఇవ్వరు, ఎందుకంటే నాకు ఇన్కమ్ రావట్లే. నా ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి ఎవరున్నారు? అసలు ఇన్కమ్ లేదు నాకు, ఫినాన్షియల్ డిపెండెన్స్ ఎవరుంటారు? సో ఎందుకు ఇవ్వాలి వీడికి అని చెప్పి ఎవరు మోస్ట్లీ ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే జాబ్ చేస్తున్నారో, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, ఆ బిజినెస్ కూడా ఏదో చిన్నగా బిజినెస్ కాదు, రెగ్యులర్గా ఇన్కమ్ ఎవరైతే చూపించగలరో ప్రూఫ్ వాళ్ళకి ఇస్తారు. Boss wala. Be the boss.